చివరి మాట చాలా బాగుంది సార్. జనరల్లీ ఎవ్రీబడి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డైమండ్స్. ఎవ్రీబడి ఎవ్రీబడి డైమండ్స్. డైమైండ్. మళ్ళీ ఇంకొక రకంగా చూస్తే డైమండ్ షాప్ లోకి అందరు పోలేరు. అవును, డైమండ్ మార్కెట్ ఉంది, ఒక ఫిష్ మార్కెట్ ఉంటే యూ కెన్ సీ హెవీ క్రౌడ్ ఇన్ దట్ ఫిష్ మార్కెట్. బట్ రిస్ట్రిక్షన్ డైమండ్ మార్కెట్ 10 రకాలుగా మనం సోదా చేసిన తర్వాత లోపల పంపిస్తాడు. అవును. చేపల మార్కెట్ లోకి ఇక్కడ మెటల్ డిటెక్టర్లు ఏమేమి ఉండవు. సో ఎంట్రీయే డిఫరెంట్ గా ఉంటుంది. సో బికాస్ డైమండ్ ఈజ్ ద కాస్ట్లీయెస్ట్ అనమాట. అంటే మనకు దొరికే వాటిలో ద గోల్డ్ ఈజ్ ద రిచెస్ట్ మెటల్ సూపరేటివ్ డిగ్రీ ఆ రోజులో. సో డైమండ్ ఈజ్ ద రిచెస్ట్ మెటల్. దట్ మనం చూసిన మెటల్స్ లో రిచెస్ట్ కనుక దానికి భద్రత అవసరం. ఏ విధంగా అయితే మీరు మిడిల్ ఆబ్లాంగ్ అయితే చాలా సురక్షితంగా పెట్టారని చెప్తారు మీరు అప్పుడు. ఓపెన్ కాళ్ళు చేతులు బయట పెట్టాడు, గుండెకాయకి కావాల్సిన రక్షణ పెట్టాడు, ఊపిరితిత్తులు కావాల్సిన రక్షణ పెట్టిన తర్వాత ఈ యొక్క మీరు మోస్ట్ వైటల్ పార్ట్ మాత్రం మంచిగా పగలగొడితే కానీ దాన్ని పురిలో పెట్టాడు. అదే మీరు అన్నట్టుగా స్వామి గారు కొడైకెనాల్లో రామచంద్రమూర్తి అవి చూస్తే అవేలు ఆభరణాలు చూస్తానికి ఎగబడినట్టుగా స్వామి పక్కన ఉన్నా. రామాయణం అంతా చెప్పిన తర్వాత మీకు అందరికి గిఫ్ట్ ఇస్తాను. ఐ గివ్ 2 types ఆఫ్ ఐడల్స్. వన్ ఈజ్ గోల్డెన్ ఐడిల్, వన్ క్లే ఐడిల్ అని చెప్తే మొత్తం అందరూ కూడా రాముడి విగ్రహానికి లైన్ కట్టిన వాళ్ళు దగ్గర రామనాథుడు బంగారంలా ఉండేటప్పుడు ఈ లైన్ అంతా ఖాళీ అయిపోయి ఆ లైన్ లో పోయినట్టుగా. సో ఫస్ట్ బాగా చెప్పేది మనస్కథ. అది అమనస్కథ నుంచి దెన్ విశ్వ మనస్కథ. అది చాలా అద్భుతం సార్. లుక్స్ లైక్ సింపుల్ గా, అంటే రెండు కూడా ద్వంద్వాలే చెప్తున్నారు ఉత్తరంలో కూడా. ఒకటే సుప్రీం అనే, ఒకటేమో కామన్. ఒక నామేమో కామన్ నాము, ఒకటేమో సుప్రీం లెవెల్లో చెప్పేసి ఇద్దరిలో ఉన్న తత్వాన్ని, ఇద్దరిలో ఉన్న తత్వం ఒకటే, అణువు కావచ్చు, మహత్తు కావచ్చు, కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు. మేబీ లక్ష్మీనారాయణ, మేబీ దట్ మ్యాన్. ఇప్పుడు ఎవరిలో ఉన్న చైతన్యం, ఆత్మ చైతన్యం ఒకటే అని అన్ని ఏకాత్మ భావన ఉంటే గానీ స్పిరిచువాలిటీలో ప్రోగ్రెస్ ద్వంద్వాల్లో చూసుడు కమ్ అవుట్. ద్వంద్వాలకు బంధంలో ఉంటే సాధన కష్టం అవుతుంది. అలా సాగుతుంటేదే కానీ ద్వంద్వం ఉన్నది రెండు కదా. అక్కడ స్వామి నేను దివ్యాత్మ స్వరూపులారా అన్నా కానీ మనం జ్యోతి మనల్ని హ్యూమన్ బాడీగా చూడకుండా మనలో ఉన్న ఆత్మతత్వాన్ని స్వామి దర్శించి సిగ్నిఫికెన్స్ మనకు ఓపెన్ గా చెప్తున్నారు. నువ్వు కేవలం ఫిజికల్ బాడీ కాదు, ఫిజికల్ బాడీ ఆధారభూతమైన చైతన్యం ఏదైతే దట్ కెనాట్ బి సీన్, దట్ ఈస్ మేకింగ్ యూ సీన్. నీకు కనపడింది వస్తువు, తిరగని వస్తువు నీ చేత తిరిగిపిస్తోంది, నీ చేత చూపిస్తోంది, నీ చేత మాట్లాడిపిస్తోంది. వాట్ ఎవ్రీథింగ్ ఈస్ డూయింగ్, దట్ ఈస్ అన్సీన్ పవర్, అంతర్గత చైతన్యం. బాహ్య సౌందర్యానికి మనం కట్టుబడి కాకుండా మొన్న ఒకసారి ఏమి తింటున్నావు కాదు లోపల నుంచి వచ్చేవాడు మొన్న ఒక మంత్రంలో చెప్పారు. వాట్ యువర్ ఈటింగ్, వాట్ ఈస్ కమింగ్ అవుట్. ఎంతసేపు తినేదాని గురించి ఆలోచిస్తున్నారు, బట్ అంతకంటే పవర్ఫుల్ లోపల నుంచి వచ్చే మాట ఎంత పదునుగా ఉంటుంది, ఎంతగా ఆచితూచి మాట్లాడాలి, మిత భాష అన్నట్టుగా స్వామి. మళ్ళీ ఎక్కడికి వచ్చిన మాత్రం సార్ సమత, వీఆర్ నాట్ లివింగ్ సమత. ఈ టోటల్ ఉత్తరం సమత చుట్టూతోనే తిరుగుతుంది సార్. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్. చూడండి ఏ మంత్రంలో ఎక్కడ వచ్చినా ఈ సమత అనే మాట లేకుండా మనకి దట్స్ వెరీ వైటల్ సార్. ఇప్పుడు కుటుంబంలో కావచ్చు, ఒక పాఠశాల కావచ్చు, లేదా సంస్థ ఆర్గనైజేషన్ కూడా ఈ సమత్వం లేకపోతేనే ఈ డిఫరెన్సెస్ అన్ని వస్తున్నాయి సార్. వీఆర్ అనేబుల్, మనకు కావాల్సిన ప్రోగ్రెస్ రాకపోవడం కారణం ఏంటంటే వీఆర్ ల్యాకింగ్ ది సమత్వం. భావన ఉండకూడదు. మనం ఉంటే మనకి ఇంకా ఆ సాధన అంతవరకే ఉంటుంది. కరెక్ట్, ముందుకు పోయేది కష్టం. ముందుకు పోవడం మన
ఖచ్చితంగా కలగట్టిన ధృతరాష్ట్రుడు రోల్ లేకపోయినా హీ హిమ్సెల్ఫ్ క్రియేటెడ్. 18 రోజులు ఏడ్చాడు. ఆ ప్రశ్న అయిపోతే ఏడిపోయి ఉండేది కదా వాడికి. అవును అవును జస్ట్ ఒక్క శ్లోకం అడగకపోతే వాడు 18 రోజులు ఏడిపోతుంది. నిన్న మేము మొన్న గీత పారాయణ చేశాం సార్ 4వ యజ్ఞము. ఓకే ఎందుకనో అనిపించింది ఒక 4 గంటలు గీత పారాయణ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, చాలా మంది ఓపిక ఉండాలి. ఇంతనే జనాలు కదలకుండా కూర్చున్నారు సరే కదా. ఓపిక ఉండాలి చాలా. కొంచెం డిఫికల్ట్ అనిపించింది. నౌ ఇట్ బికమ్ ఏ రొటీన్. మనం చేయగలము, చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది అనమాట. చెప్తారు మేడం సంజయ్, ఎంతో ముగ్ధ మనోహం అయిపోయాను ఆ పరమాత్మ చెప్పిన వాక్యాలు తలుచుకుంటే చాలు. మరి ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు తెలియదు కానీ చివరికి కంక్లూడ్ చేస్తారన్నమాట. అద్భుతం అంతా ఫ్యాంటాస్టిక్. దట్ ఆ మమత్వంలోంచి బయటపడలేకపోవడం వల్ల తను నాశనమే, వంశనాశనమైంది, సర్వనాశనం చేసుకున్నాడు. వాడే కాకుండా ఎంతో మంది చంపడం జరిగింది వారి పక్షాన్ని వహించడం వలన. ఎంత క్షత్రియ కుల నాశనం. ఆప్షన్ కామన్ పీపుల్ ఆప్షన్ ఇచ్చారు సార్, నువ్వు ధర్మరాజు పక్కన ఉంటావా దుర్యోధన పక్కన, ఆప్షన్ గివెన్ టు us. బట్ మనంతా మనం పోయి దుర్యోధన పక్కన చేయాలనుకోండి, వాడు పోయాడు, వాడు పట్టుకొని మనం కూడా పోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు. అద్భుతం సార్, అద్భుతం. ఇంకెవరైనా మాట్లాడండి, సార్ చెప్పిన దాన్ని విశ్లేషణ చేయండి, సార్ ఇంకా ఎలాబరేట్ చేస్తారు. మేడం గారు, విఠల్ భగవాన్, ఎనీబడి కెన్. సాయిరామ్ 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 అండి శాస్త్రి గారు. సాగుతోంది రుద్రమ అనేది. తర్వాత సర్వదేవతాతీత స్వరూపులు అని మన పెద్దబొట్టు గారు గాలి శారదా సత్యసాయి కల్పద్రుమ వ్రతం బుక్ లో స్వామి కరెక్ట్ చేసుకున్నారు. మనం పేర్లు ఎన్నున్నా రూపాలు ఎన్నున్నా ఉండేది ఒకే పరమాత్మ అనేటువంటి విషయం మీద మీరు చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో మా మస్తిష్కానికి ఎక్కించారండి. ఆ స్వామి చెప్పేదే అదే, రుద్రంలో అదే, అంటే ఒక్కొక్క శ్లోకానికి ఉండేటువంటి అర్థాలని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. మీకు స్వామివారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని. మేము పుట్టపర్తి వచ్చాం కానీ మిమ్మల్ని కలుసుకుందాం అంటే మీరు. నేను హైదరాబాద్ వచ్చానమ్మా. నేను అందువల్ల తమ దర్శనం కాలేదు. రామసీత గారు మేము అందరం వెయిట్ చేస్తాం అనమాట, చంద్రమ్మ గారు అందరం కూడా, పార్వతమ్మ గారు ఫోన్ చేసింది. అవును అదేనండి. బట్ వీ కుడ్ నాట్ మీట్ యూ, బట్ ఎనీహౌ మీ వాయిస్ వింటున్నాం, అదే చాలా మాకు సంతోషం అండి. చాలా అద్భుతంగా చెప్తున్నారు. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. గురువు గారికి, శాస్త్రి గారికి నమస్కారాలండి. ఇందులో మంత్రంలో క్షుళ్ళక మహాద్య స్వామి మనల్ని ఈ సామాన్య క్షుళ్ళకేభ్య కాకుండా మహాద్య ఇది మీ తత్వం, దాన్ని గుర్తించండి అని మనల్ని మన ఆత్మస్వరూపులరా అని చెప్పడం. మనం ఈ క్షుళ్ళక స్థానం నుంచి మహాద్య స్థానానికి సాధన ద్వారా పొందగలిగింది ఒక్క మనిషికే ఉంటుంది, కానీ జంతువులకు మాత్రం అవకాశం లేదు. కనుక ఈ సాధన వల్ల ఆ మమతని మోహమును పోగొట్టుకొని సమతని ప్రేమని సాధించుకొని మహత్ పొందటానికి, మహత్ అంటే ఇక్కడ భగవంతుడిని మనలోనే మనం భగవంతుని అవతారంగా అంశగా గుర్తించుకోగలగటమే మనం సాధనలో చేసుకోవాల్సినటువంటిది. అట్లాగే నిన్న అనుకోకుండా ఒక చక్కటి సన్నివేశం మా మందిరంలో జరిగిందండి. మా నుంచి సుమారుగా ఒక యూత్ 20 మంది ఉన్నారండి మా మందిరం నుంచి. ఆ యూత్ అంటే వాళ్ళు బిట్వీన్ 20 and 25 మధ్యలోనే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గురువారం మందిరంలోకి రావడం జరిగిందండి. వస్తే సరే స్వామి వెళ్ళొచ్చారు కదా, ఏంటి మీరు ఏమన్నా చెప్తారా అంటే, పాపం చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఏం చెప్పలే. అప్పుడు నేను స్వామి చేసిన రెండు చమత్కారాలని వాళ్ళకి చెప్పడం, చీకటిలో విద్యార్థులందరూ ఒక చోట ఉండంగా అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పిన ఒక విద్యార్థి చేతిలో ఎవరికి చెప్పకు ఈ లడ్డు ఉంచుకో అని చెప్పిన సందేశం ఉంది కదండి, సన్నివేశం. చేతులను అదే లడ్డు ఉంది, అందరికీ స్వామి చెప్పినటువంటి విషయం కూడా అదే, ఎవరికి చెప్పొద్దని. ఇదే స్వామి స్వామి అంతేకాదు,
ఒక విద్యార్థి సమూహంలో ఒక విద్యార్థికి స్వామి ఎప్పుడు ప్రాణము లేనటువంటి బంగారం, ఉంగరాలు, గొలుసులు తయారు చేస్తారేమిటి అనే ఒక సందేహం రైజ్ అయితే ఆ సందేహాన్ని కోతి ఉదాహరణ చెప్పారు సార్. అది గుర్తొచ్చింది. స్వామి ఇలా ఒక కోతిని సృష్టించి కొద్ది నిమిషాల్లో దాన్ని పెంచి పెద్ద చేసి మళ్ళీ దాన్ని లయం చేశారు. ఇదే మీరు చెప్పిందే నాకు గుర్తొచ్చింది సార్. ఆ సందర్భం స్వామి మీరు ఇక్కడికి వచ్చారు, పట్టుకున్నారు స్వామిని, వదలకండి. ఇక్కడ గొప్ప స్వామి దగ్గరికి మీరు వెళ్ళారు, మొదటిసారి వాళ్ళు పుట్టపర్తి వచ్చారండి వాళ్ళ యాత్రలో అని చెప్పని వాళ్ళతో ఈ 2 సన్నివేశాలు నాకు మీరు కోతి ఉదాహరణ చెప్తుంటే వీధి పిల్లలకి ఎందుకంటే ముందు మనం నమ్మిన వాళ్ళ మీద ఆ విశ్వాసం పెరిగినప్పుడు అదే కూడా చెప్పాను, ఇవన్నీ చమత్కారాలే కాదు, ఈ చమత్కారాల ద్వారా మనం ఆకర్షింపబడి స్వామి చెప్పిందేదో దాన్ని పిల్లలందరూ కూడా సనాతన సారథ చదవటం ముందు అలవాటు చేసుకోండి. ఆ స్వామి అంటే తెలుస్తుంది, మీరు ఏదైనా కోరుకోండి స్వామి మీకు ఇస్తాడు, కోరకుండా ఉంటే అన్ని ఇస్తాడు. ఇలాగ వాళ్ళతో ఇవ్వడం జరిగిందండి. ఇక వాళ్ళ మన దానికి వస్తే మాత్రం ముఖ్యంగా మనం చిక్కుకున్నటువంటి 2 వలల్లో నుంచి మమ నుంచి మోహం నుంచి అలాగే ఈషణత్రయం నుంచి బయటపడటానికి సాధన అనేటువంటిది మనకి భగవంతుడు, మన శాస్త్రాలు భగవంతుడు ఏర్పరిచారు. దాని ద్వారా మనం ఈ లోకం నుంచి స్వహానికి వెళ్ళాలి అనేటువంటి దాన్ని చక్కగా చెప్పారండి. అలాగే నామరూపరహితమేమో స్వహమును, నామరూప సహితమేమో లోకం అని చక్కగా చెప్పారు. పుష్పంలో, జంతువులు దేనిలోనైనా సరే అమ్మవారిని పరమాత్మని చూడటం అనేది, అలాగే ఏకాగ్రతను అమనస్కత్వానికి మనం సాధన చేస్తే అప్పుడు విశ్వాన్ని కూడా మనం అలాగే చూడటానికి సాధన ద్వారా పొందగలుగుతాము అని చక్కటి సందేశాన్ని, తేలికగా ఉంది, ముఖ్యంగా కూడా ఉన్నది, అతి ముఖ్యంగా కాదు అసలు అతిగా ఉన్నది చెప్పారు. సాయిరామ్. బాగా చెప్పారు సార్. యూ narrated one more way. అంటే వన్ ఈజ్ సుప్రీం థింగ్ ఈజ్ ఆర్ కామన్ థింగ్ ఈజ్ దే. ఆ సుప్రీం థింగ్ లో ఉన్న, కామన్ లో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోమని మన మంత్రం చెప్పి మీరు ఈ కామన్ మ్యాన్ నుంచి సుప్రీం కి ఎదగవచ్చు అని సార్ చాలా బాగుంది సార్. ఆ తత్వము అంటే చూడండి ఆలోచన విధానం అంటే సార్, ఇది గోల్డ్ సార్, ఇది గోల్డ్, ఇది ఇత్తడి అండి. రెండింటి బట్ 2 మెటల్స్ డిఫరెంట్ అయినా 2లో ఉన్న తత్వం ఒకటి అని మంత్రం చెప్తే దిస్ ఈ యొక్క ఇత్తడి కూడా సాంగత్యం కనుక లేకపోతే సాధారణ సంపత్తి ద్వారా ఇట్ బికమ్ గోల్డ్ కావచ్చు అని అద్భుతంగా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ ఎల్ఎస్పీ గారు. అగ్నితో సహవాసం చేసిన ఇనుము, మట్టితో సహవాసం చేసిన ఇనుము. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. శ్రీమాన్ డాక్టర్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా సోదరుడికి లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు చక్కగా చాలా తేలిగ్గా మాకు అంటే ప్రతిసారి అర్థమవుతుంది. ఈరోజు ద్వంద్వాలు, అన్ని ద్వంద్వాలే, మంత్రం అంతా ద్వంద్వాలే, అన్ని ద్వంద్వాలే. మమత్వము, సమత్వము. మమత్వంలోనే ఉండిపోతాం, సమత్వంలోకి రావట్లేదు. తర్వాత మాయ, ప్రకృతి, పురుషుడు. ప్రకృతిని చూసి ఆనందపడిపోతాం, ఒక సంపెంగ పువ్వును చూసి ఆ పువ్వు ఎంత అందంగా ఉందని ఆనందపడిపోతాం, కానీ దానిలోంచి వచ్చే పరిమళాన్ని చూడం. ఆ పరిమళం భగవంతుడు అని నాకు అర్థమవుతుంది సార్. అంటే ప్రేమ, మోహం. ఈ పువ్వుని మోహంలోనే ఉంటున్నాం, కానీ ఆ పరిమళాన్ని, ప్రేమని మనం చూడలేకపోతున్నాం. ఇలాగా ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, ఈషణ త్రయాల్ని వదులుకోవాలని అలా ప్రయత్నం చేయడానికి మీలాంటి వారి ద్వారా ఈ ఐఏఎస్పీ వేదిక మీద ఇటువంటి అద్భుతమైన మాటలు స్వామి మాకు వినిపిస్తున్నారు సార్. తర్వాత ఒక చిన్న డౌట్ అడుగుతాను సార్. చెప్పమ్మా. ఏం లేదండి, గురు శిష్యులు అన్నారు కదా, అంటే ఇది పర్సనల్ కాదు, మా కజిన్ వాళ్ళంతా ఏదో శాస్త్రాలు మరియు అస్తమానం చదువుతూనే ఉంటారండి, లింగాల అభిషేకాలు చేస్తుంటారు. నాకు ఎందుకో మీరు చెప్పిన తర్వాత వాడిని అడిగాను అప్పుడు, మా కజిన్ బ్రదరు, ఆత్మ ఎక్కడ ఉంటుందిరా అని అడిగాను. వాడు ఏం చెప్పాడంటే,
ఈ చెస్ట్ దగ్గర ఆ మధ్యలో చూపించి ఇక్కడ ఉంటుందని చెప్పాడు. అంటే దానికి కూడా ఒక పర్టికులర్ పాయింట్ ఉందన్నమాట. ఈ లివరు కిడ్నీస్ ఉన్నట్టుగానే దానికి కూడా పర్టికులర్ పాయింట్ ఉందా ఆత్మకని అడిగాను నేను. లేదు ఇక్కడే ఉంటుంది ఆత్మ అన్నాడు. మరి నేను చాలా డెడ్ బాడీలు కోసాను, నాకు ఎక్కడ కనబడలేదన్నా. అది ఒక్కసారి ఆత్మతత్వం ఒక్కసారి చెప్పండి సార్. నేను చెప్పాను, నా భాషలో నేను చెప్పాను, ఈ ఆత్మ అనేది శరీరం అంతా వ్యాపించి ఉందిరా అనేదో మీరు చెప్పిన మాటలు 4 అక్కడ చెప్పాను సార్. ఒక్కసారి చెప్పండి. యాక్చువల్ గా ఈ గురు శిష్య సంబంధం పరంగా కూడా స్వామి చెప్పిన మాట చెప్తానన్నాను, మళ్ళీ చెప్పలేదు, అది కూడా చెప్తాను. యాక్చువల్ గా మనం 300 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన, ఆ గురు శిష్యపరమైనటువంటి బంధం చాలా బలంగా ఉండేది. ఆ రోజుల్లో జరిగిన సంఘటన మనం తెలుసుకున్నాం. అకల్ కోట్కర్ మహారాజ్ జీవిత కాలంలో జరిగిన సంఘటన అది. ఆ రోజుల్లో నిజంగానే కొంత ఆ శిష్యులు కూడా, అంటే గురువు దేవుడిలో ఎవరంటే గురువే ముఖ్యం అన్న పద్ధతి ఉండేది. దీన్నే ఆ గురు చరిత్రలో కూడా కథ రూపంలో మనం చూస్తాం. కానీ ఇవాళ సమాజంలో ఉన్నటువంటి స్థితికి దానికి కొంత భిన్నంగా ఉన్నది. దీనికి తగ్గట్టుగా స్వామి మనకి చెప్పిన మాట, శుక్రాచార్యుడు అండ్ దెన్ దిస్ బలి చక్రవర్తి కథ చెప్పారు. శుక్రాచార్యుడు అంటే గురువు మాట దాటిపోయేదానికి వీల్లేని సమాజంలో కూడా ఒక భగవంతుడి విషయంలో భగవంతుడి దగ్గరికి పోయేదానికి లేదు, ఆ మార్గానికి గురువు నిన్ను పర్మిట్ చేయని పరిస్థితిలో ఆ గురువుని త్యాగం చేసినా నువ్వు భగవంతుడి దగ్గరికి పోవచ్చు అన్న ధర్మ సూక్ష్మాన్ని స్వామి ఆ బలి చక్రవర్తి శుక్రాచార్యుడు పరంగా మనకి విశ్లేషణ చేసి చూపించారు. తండ్రి మాట జవదాటకూడదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి విషయంలో తండ్రి మాట జవదాటకూడదు అనేది సాధారణ ధర్మమైన ధర్మ సూక్ష్మం ఏమిటంటే, భగవంతుడి విషయానికి కనుక తండ్రి అడ్డం వస్తుంటే తండ్రి మాట కాదని భగవంతుడి వైపు పోవటం అనేది ధర్మ సూక్ష్మం అనే మాట. సో అట్లాగే అన్న మాట లేదు భర్త మాట, ఆ పరంగా కూడా ఈ ఆవిడ రాణి ఈ మధ్య కాలంలో భక్తురాలు మీరాబాయి పరంగా ఆ ధర్మ సూక్ష్మం అని కూడా స్వామి మనం చెప్పడం చూడొచ్చు. విభీషణుడు రావణుడు పరంగా అన్నదమ్ముల విషయమైన సంఘటన చూడొచ్చు. అంటే ఏమన్నమాట, ఆ ఒక్క పాయింట్కి మాత్రం అన్ని రకాల ఎక్సెప్షన్స్ ఒక భగవంతుడి వైపే పోవాలి, అదే అల్టిమేట్ గోల్ అనే మాట ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా 2 విధాలుగాను స్వామి మనకి ఈ అవతారంలో ఇండికేట్ చేశారు. సో అందువల్ల ధర్మము ధర్మ సూక్ష్మానికి కనుక మధ్యలో దేన్ని ఎన్నుకోవాలి అనే స్థితి మనకు వచ్చేటట్టయితే ధర్మం కన్నా ధర్మ సూక్ష్మాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. సో యూజువల్గా ఈ మంత్రంలో కనుక విశ్లేషణ చేసి మనం చూసేటట్టయితే ఒక అంటే రాబోయే మంత్రంలో వస్తుంది అది ఆత్మపరమైన పరంగా. ఇవాళ మీరు అడిగిన ప్రశ్న మంగళవారం చెప్పుకునే మంత్రానికి ఎక్కువ సంబంధమైన ప్రశ్న. ఆత్మపరంగా మనం అన్వయం చేసుకున్నప్పుడు సాధారణంగా మనం అనుకునే ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, శరీరము, నా శరీరంలో నా మనస్సు ఉన్నది, అంతకన్నా సూక్ష్మమైనటువంటి ఆత్మ ఉన్నది అనే మాట అనుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్గా దీన్ని రివర్స్ ఆలోచించాల్సినటువంటి స్థితి. ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఆ ఆత్మ మనం చేసిన కర్మలకి అనుసారంగా ఒక మనస్సుని ఏర్పరిచి ఆ మనస్సు ద్వారా ఆ కర్మలు అనుభవంలోకి మనం తెచ్చుకునేదానికి దానికి తగ్గ ఒక శరీరాన్ని ఏర్పరచడం అనేది ఎక్కువ సత్యం. అంటే ఆత్మ కానిది అంటూ లేదు, అది విశ్వాత్మతత్వం. సో అంటే జడ పదార్థంలో ఉన్నటువంటి ఆత్మ మనిషికి 4 రకాల స్థితులు ఉంటాయి. ఈ 4 రకాల స్థితుల్ని మనం ఏమంటాము, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం అంటాం. సుషుప్తి అవస్థలో ఉన్నాడు అంటే గాఢ నిద్రలో ఒక మనిషి ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నటువంటి మనిషిలో ఆత్మ ఉన్నది కానీ చైతన్యం మనకు వ్యక్తం కావటంలే. చైతన్యం వ్యక్తం కానంత మాత్రాన ఆత్మ లేదు అని మనం చెప్పలేం. అట్లా మూలకాలలో ఉన్నటువంటి ఆత్మ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉన్నది, ఆక్సిజన్ ఉన్నది, లేదా ఇనుము ఉన్నది. ఈ మూలకాలలో ఉన్నటువంటి ఆత్మ
ఆ సుషుప్తి స్థితిలో మానవుడిలో ఉన్నటువంటి ఆత్మ ఏ మాదిరిగా ఉన్నదో అటువంటి చైతన్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న స్థితిలో ఆత్మని మూలక స్థితి అంటారు. చెట్లున్నాయి. ఈ మూలకాలకి చెట్లకి తేడా ఏమిటి? ఇనుము చాలా బలమైంది, చాలా గట్టి పదార్థం అయినా సరే దానంతరం అది పెరగలేదు. ఈ చెట్టు సహజంగా గింజలో నుంచి మొక్కలోంచి పైకి పెరగటం, ప్రాణశక్తి దానిలో వ్యక్తం కావటం మనకు కనపడుతుంటుంది. ఆ స్థితిని కలకనే స్థితిలో, అంటే మనం స్వప్న స్థితిలో మానవుడిలో ఉన్నటువంటి చైతన్యం ఏ మాదిరిగా ఉంటుందో, పూర్తిగా ఉందని చెప్పలేము. అట్టగాని కలగంటున్నాం కాబట్టి కొన్ని అనుభూతులు మనం పొందుతున్నాం. అట్లాంటి స్థితి, అట్లాంటి చైతన్యాన్ని ఆత్మ వ్యక్తం చేయటాన్ని చెట్లల్లో మనం చూడొచ్చు. ఈ జంతువుల్లో అది వ్యక్తం చేసే స్థితి ఏమిటి? అది కదులుతడం, పరిగెత్తడం, ఆహారం తీసుకోవటం, అనేక రకాల చర్యలు చేస్తూ ఉంటాయి. వాటిల్లో వ్యక్తమయ్యే ఆత్మ ఆ మూడో స్థితిలో ఉన్నట్టు. ఇది మనం జాగ్రత్త అవస్థలో మానవుడు ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఆత్మపరం అని మనం జంతువులలో ఉన్నటువంటి చైతన్య పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు. తురీయ స్థితిలో మానవుడు అంటే ఈ అన్ని స్థితుల్ని సమన్వయంగా పొందుతూ ఉంటాడు, కానీ కదలకుండా ఉంటాడు. ఆ స్థితిని సంపూర్ణమైనటువంటి చైతన్య పరంగా, అంటే 4వ స్థాయి, అంటే మానవుడు పొందాల్సిన అసలు సిసలైన స్థితిగా ఆ మాదిరిగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. సో వ్యక్తిలో ఆత్మపరంగా ఆలోచించేటట్టయితే 2 రకాలుగా అత్యతిష్ట దశాంగులం అనే వేదమంత్రం ఒకటి మనకున్నది. ఏమిటది? హృదయంలో, అంటే నీవార సూకవత్తన్వి పీతాభాస్వత్యనుమా తస్యాశిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆ పురుష సూక్తం మనకి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హృదయ స్థానానికి 10 అంగుళాల దూరంలో సూది కొస ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా, సూది కొస కన్నా సూక్ష్మంగా ఉన్నటువంటి స్థితి, జ్యోతిర్మయంగా వెలుగుతున్నటువంటి ఆ మంటలో ఆ మధ్య భాగంలో పశుపచ్చటి వర్ణంతో వెలుగుతున్నటువంటి ఆత్మని నేను దర్శించాను అనే మాట వేద ఋషులు చెప్పిన మంత్ర దర్శనం, వాళ్ళు చేసిన దర్శనాన్ని, ఆత్మ దర్శనాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. దీన్ని మెడికల్గా మనం ఆలోచించేటట్టయితే 2 సెంటర్లు మనకి 10 అంగుళాలు అంటే మానవుడు పెట్టిన జానుడు పొడుగు అంటే కుడేడంగా 10 అంగుళాలు ఉంటుంది. మన జానతో మనం కనుక హృదయస్థానం నుంచి 10 అంగుళాలు కనుక కొలు చూసేటట్టయితే మిడిల్లో అబ్లాంగేటా పొజిషన్ వస్తుంది పైకి పోతే. కిందకి కనుక చూసేటట్టయితే ఈ నాభి సెంటర్ వస్తుంది. ఈ నాభి సెంటర్లోనే ఉన్న అంతర్వేష్ట అనే ఒక నాడీ సముదాయం, అంటే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ పాయింట్ అయిన నాడీ సముదాయం అక్కడ ఉండటం, దాని నుంచి ఈ చైతన్యం అన్ని పక్కలకి వ్యాపించటం అనే ప్రక్రియ మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. అట్లాగే మిడిల్లో అబ్లాంగేటా కనుక మనం చూసేటట్టయితే ఏ డాక్టరు కూడా టచ్ చేయలేని సెంటర్గా దాన్ని మనం అభివర్ణించవచ్చు. ఇప్పుడు సపోజ్ హార్ట్ని తీసేసి హార్ట్ పెడుతున్నారు అంటే మానవ ప్రయత్నంతో ఫిజికల్గా ఉన్నటువంటి హార్ట్కి భగవంతుడి యొక్క స్థానానికి సంబంధం లేదు అని మనకు అర్థమవుతోంది. అట్లా మెదడులో కూడా కొన్ని పార్ట్లు తీసేయటం, రీప్లేస్ చేయటం అది కూడా జరుగుతోంది. సో అంటే మెడికల్గా టచ్ చేయలేని, శరీరంలో టచ్ చేయలేని ఒకే ఒక జంక్షన్ మనకి ఏమిటయ్యా అంటే ఆ మిడిల్లో అబ్లాంగేటా రీజియన్. సో ఈ 10 అంగుళాలు కూడా అక్కడికి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి శరీరం అంతా ఆత్మ యొక్క చైతన్యం వ్యాప్తమవుతూ ఉన్నా కూడా కొన్ని ప్రదేశాల్లో మిగతా ప్రదేశాల కన్నా ఎక్కువ శక్తివంతంగా ఆత్మ తనని తాను వ్యక్తం చేసుకుంటుంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెంట్రుకలు మనం కట్ చేసినా మనకేం అనిపించదు. పెరిగిపోయిన గోడని కట్ చేసాం, మనకేం అనిపించదు. అవి పెరుగుతున్నాయి అంటే, వెంట్రుకలు పెరుగుతున్నాయి, గోళ్ళు పెరుగుతున్నాయి అంటే చైతన్యం, అందులో ఆత్మతత్వం లేకపోతే ఎట్లా పెరిగినాయి? కానీ కట్ చేసినా మనకి బాధ కలగకపోవడానికి కారణం ఏమిటి? అందులో ఉన్నటువంటి ఆత్మ యొక్క స్థితి అత్యంత తక్కువ చైతన్యంతో ఉన్నది కాబట్టి దానివల్ల మనకేం ఇబ్బంది కలగదు. కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆ కాళ్ళు చేతులు కట్ చేసినా మనిషి చావడు, కానీ బాధపడచ్చు. అంటే బాధపడటానికి చైతన్యం ఉన్నది, కానీ అందులో ఉన్నటువంటి చైతన్యం, ఆ చైతన్యాన్ని మనం కట్ చేసి అవతల పడేసినా సరే
ప్రాణానికి ముప్పు లేని స్థితి మనం గమనించవచ్చు. సపోజ్ ఈ మెడుల్లా బ్లాంగెటా రీజియన్ లేదు ఆ కణత రీజియన్ అట్లాంటిలో గట్టిగా చిటికేసినా సరే మనిషి చచ్చిపోతాడు. ఏమిటి? ఆత్మ అందులోని శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఏమిటి అర్థం? కొన్ని ప్రదేశాల్లో మిగతా ప్రదేశాల కన్నా ఎక్కువ బలంగా తనని తాను వ్యక్తం చేసుకున్నటువంటి స్థితి శరీరంలోనే మనకు కనపడుతోంది. అట్లా విశ్వం అంతా ఉన్నటువంటి చైతన్యం కూడా విశ్వం అంతా అంతటా చైతన్యం వ్యాపించి ఉన్న కొన్ని ప్రదేశాల్లో, ఇప్పుడు పుణ్యక్షేత్రాలు మనం అంటున్నాం, లేదు పుణ్య పురుషులు లేదా అవతార పురుషులు అంటున్నాం, అట్లాంటి వాళ్ళ చుట్టూతా, అట్లాంటి క్షేత్రాల చుట్టూతా ఈ శక్తి ఎక్కువ జాగృతీకరణ స్థితిలో ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్లేసులకు పోవటం, అట్లాంటి మహానుభావులను దర్శనం చేసుకోవటం మూలంగా ఆ చైతన్యాన్ని మనం కూడా పొందగలిగే స్థితి రావటం, అందుకోసమే మనం వాటిని పోతున్నాం. ఆ మాదిరిగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అంటే శరీరంలో అంతా ఆత్మ ఉన్న కొన్ని ప్రదేశాల్లో మిగతా వాటికన్నా చాలా బలంగా తనని తాను వ్యక్తం చేసుకునే స్థితి ఆత్మపరంగా కూడా మనం చూడొచ్చు. అట్లా అన్వయం చేసుకోవచ్చు. ఫెంటాస్టిక్ సార్. అసలు ఇంత వివరణ ఇచ్చారు ఆత్మతత్వానికి. ఆ మిడిల్లో అమ్మలాగిన తప్ప మాకు అందులో ఏదో సైంటిఫిక్ గా తప్ప ఇంత ఇంకా దానికి నో వర్డ్ సార్. హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. శాస్త్రి గారు, సాయిరామ్ శాస్త్రి గారు నమస్కారం. సాయిరామ్. నేను కూడా వింటున్నాను. చాలా బాగా అది అందుకునే స్థితిలో మేము లేకపోయినా అందరికీ అర్థమయ్యేటట్టుగా చాలా విపులంగా బాగా చెప్తున్నారు. నమో ఇది మహద్భ్య అన్నదానికి బాగా చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వం అనేసి సృష్టించారు. దాన్ని పెద్దకి పంపించేశారు విష్ణు తత్వంలోని, మళ్ళీ మహేశ్వర తత్వంలో లయం చేసి పంపించేశారు. ఈ 3 తత్వాలు కూడా మన స్వామి ప్రదర్శించారు. అందుకే మహాజ్ఞానం మహాత్మ శక్తి తనకు ఉంది అని చెప్పారు. అతీతంగా ప్రదర్శించారు. బ్రహ్మ విష్ణు అండర్స్టాండ్ చేసుకుంటే కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మళ్ళీ కాంక్రీట్ లాగా ఉండాలి. నువ్వు ఎవరికైనా ఇది ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్పింది, అక్కడికి ఆ గ్రోత్ 2 సంవత్సరాల పాటు ఆవులు ఎదగాలన్నా, నువ్వు ఎదగాలన్నా, నేను ఎదగాలన్నా, ఏ జీవరాశి ఎదగాలన్నా 2 సంవత్సరాలు ఉంటే 2 సంవత్సరాలు గ్రోత్ వస్తుంది. ఇవాళ పెట్టగానే చెట్టు రేపు పొద్దున్న రమ్మంటే మొక్క పెరగదు కదా. ఇట్ విల్ టేక్ టైమ్ టు ఫర్ గ్రోత్. ఆ గ్రోత్ కి పోషణ కూడా ఒక్కసారి రాకూడదు. అది సృష్టి క్రమము, సృష్టి నియమము. ఇప్పుడు ఇవాళ పుట్టంగానే పిల్లగా వెంటనే పెద్దవాడు ఎట్లా అయిపోతాడు గురు? మనం అనుకోవచ్చు ఇవాళ మంచిగా, ఇవాళ పుట్టంగానే రేపు అక్షరాభ్యాసం చేస్తాం, రేపు 10th క్లాస్ అయిపోయి అమెరికా మనకు ఉండొచ్చు. అక్కడ అమెరికా పోవాలంటే ఇట్ హ్యాస్ సర్టెన్ టైం ఫర్ గ్రోత్. బట్ అటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడి సృష్టికి కూడా భిన్నమైందా అంటే అది బహుశా దిస్ ఈజ్ ద సుప్రీం థింగ్. మనం ఎక్కడ కూడా ఏ పురాణాల్లో ఎక్కడ కూడా ఇంత సూక్ష్మ కాలంలో ఇట్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 to 10 minutes ఒక జీవరాశి రావాలంటే బయలాజికల్ గా బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఒక జీవరాశి రావాలంటే ఇట్స్ బయలాజికల్ ఎఫెక్ట్ గా మనం ఆలోచించాలి. ఇట్స్ నాట్ ఏ బయలాజికల్ ఎఫెక్ట్. కేవలము స్వామి సంకల్ప మాత్రము చేత రావటము, సంకల్ప మాత్రము చేత పెరుగుదల కావటము, మరలా సంకల్ప మాత్రము చేత అక్కడ ఏమీ లేని శూన్యస్థితి రావటము. ఇదంతా కూడా మళ్ళీ ఈ చిన్న కోతి కాదు. ఎందుకంటే మనం పెద్ద కోతులు కదా, మన పెద్ద కోతులకు సరిపడా పెద్ద కోతులు చేశారు. బికాజ్ వీఆర్ బిగ్ మంకీస్. ఎందుకంటే చిన్న కోతి మనకు సరిపోదని చెప్పి మనలాంటి కోతిని చేస్తే గానీ మనకు అప్పుడు బుద్ధి సెట్ రైట్ కావాలి. ఇక్కడ కూడా త్రిగుణ, ఇక్కడ హీజ్ అబౌవ్ బ్రహ్మ, హీజ్ అబౌవ్ విష్ణు, హీజ్ అబౌవ్ ద మహేశ్వర తత్వ, అబౌవ్ ద కాలతత్వ ఆల్సో. ఇక్కడ 4 ఫేజులు కనుక 10 నిమిషాల కాలంలో ఇది కేవలము కట్టిక కళ్ళ ముందు జరిగిన నేకెడ్ ఫ్యాక్ట్, వెండి తెర మీద జరిగిన సిచ్యువేషన్. ఇది ఎవరో ఎక్కడో చేసింది కాదు, ఎవరో లోపల అంతర్గృహంలో కాదు, అందరి ముందు ఆ యొక్క అందరూ సభికులు చూస్తంగా. ఎందుకంటే ఆయన డౌట్ అది వాడు, బికాజ్ ఈజ్ ఎ సైంటిస్ట్. ఈ థింకింగ్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్. బిలో ద సెన్సెస్. ఏ సైంటిస్ట్ విల్ థింక్ ఆల్వేస్ బిలో ద సెన్సెస్. అటువంటి సైంటిస్ట్ కూడా మీకు స్పిరిచువల్ ఫీలింగ్ రావాలి
కలగాలి, వాడి అపోహ పోవాలి. కేవలము ఉంగరాలు బొంగరాలు ఇస్తుంటారు స్వామి, చేతనం లేని పదార్థాలు ఇస్తుంటాడు. చైతన్య స్వరూపుడు అతను నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి. నేను ఎవరో ఒక మాట, అద్భుతమైన మాట చెప్పాడు సార్ ఒక ఆయన. ఈ భూమి మీద ఉన్న చివరి వ్యక్తి కూడా మారేదాకా స్వామి అవతారం పోదుతండి. ఫ్యాంటాస్టిక్ సార్, ఎంత ఫ్యాంటాస్టిక్ సార్, ఎంత బాగా చెప్పాడు. నాకు ఎందుకు కలమల్లిలో వచ్చింది సార్. దట్ ఈస్ ట్రూ. అదే కరుణా పరాకాష్ట. ఏ ఒక్క చివరి లాస్ట్ పర్సన్ ఆల్సో, చివరి వ్యక్తి కూడా మారేదాకా తన అవతారాన్ని వదిలేది లేదు సార్. ఇప్పుడు ఏదో దేహపరంగా సాయిబాబా పోయాడు అనుకుంటున్నాం కదా సార్. ఈ లివింగ్, ఈ చైతన్య స్వరూప లివింగ్ అండి. నేను చూడండి, ఎన్నో మొన్న ఒక వీడియో పెట్టానండి, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ వీడియో. ఒక మా గ్రేటెస్ట్ పర్సన్ అంటాడండి, వాట్ మీన్ బై సేవ, ఆల్వేస్ ద స్వామిస్ కొటేషన్స్ ఆర్ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, ఇట్స్ రింగింగ్ ఇన్ మై హార్ట్, హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్. ఈ సుప్రీం బీయింగ్ స్పీకింగ్ లైక్ దిస్. Yes, that is true. ఫ్యాంటాస్టిక్ నాగేశ్వరరావు, మాట్లాడు. సార్ తర్వాత దరిద్ర నారాయణులు లక్ష్మీనారాయణ గురించి చెప్పారు. దరిద్ర నారాయణులు అని అన్న లక్ష్మీనారాయణ అని అంటే మనం ఇంకా ద్వైతంలోనే ఉన్నట్టే. ఒక నారాయణలోనికి వెళ్ళి దరిద్రం లక్ష్మి రెండు అప్పుడు మనం అద్వైతం నుంచి ద్వైతంలోకి వెళ్ళిన, ద్వైతం నుంచి అద్వైతంకి వెళ్ళిన వాళ్ళు అవుతాం. అది కూడా చాలా చక్కగా చెప్పారు. నాకు ఒక సందేహం చెప్తాను స్వయం. చెప్పండి. తన 11 మంది శిష్యులతో శంకర్ల వారు కాశీ చేరుకొని విశ్వేశంతో ఈ విధంగా ప్రార్థించేశారు. ఓ దేవా, నేను ఈ నీకు శరణాగతుడును. అయితే నేను 3 పాపములు చేశాను, వాటిని పరిహారం భావించు. 1, యథోవాచారం నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఈశ్వర మనశ్చేత గాని వాక్కు చేతను గాని నిన్ను వర్ణించటకు వీలు కాదని నేను ఇతరులకు బోధిస్తున్నాను. కానీ నేను మాత్రం ఈశ, గిరీశ, పరమేశ అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపమే కదా, నేను చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి అన్నాడు. ఇక రెండవది, నీవు సర్వాంతర్యామివి, సర్వభూతాంతరాత్మకు, అన్ని పరులకు బోధిస్తున్నాను. కానీ నేను దర్శించడానికి కాశీ క్షేత్రానికి వచ్చాను. ఇది పాపమే కదా, దాన్ని కూడా నేను దండించు స్వామి అన్నాడు. 3, పాంచభౌతిక దుర్బలమైన ఈ శరీరము ఎప్పుడో విడిచేది ఎవరికి ఎరుకులేదు. 100 వర్షములు దాకా మితముగా చెప్పిరి, కానీ నమ్మరాదా ఆ మాట నమ్మకమే, నమ్మనమ్మక. నెమ్మనమున బాల్యముందో ప్రాయముందో ముదిదముందో ముసలియందో ఎప్పుడు కూలునో ఎవరికి మరణమే సత్యము, దేహం ఉన్నంత వరకు తెలియవలేవు అని అందరికీ బోధిస్తున్నాను. ఈ దేహము అనిత్యమని తెలిసి దాన్ని పోషించుకుంటూ ఉన్నాను, రక్షించుకుంటూ ఉన్నాను. ఇది పాపమే కదా, దీనికి కూడా నేను పరిగ్రహించాలి, రక్షించాలి అన్నారు. అది ఒకటి. రెండవది, మరి అదే మళ్ళీ శంకరాచార్య వారు భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నైరక్షతి దుఃఖం కరిణే అని కూడా అన్నారు. మన స్వామి కూడా అన్ని క్షేత్రాలు చూస్తున్నారు. కొంచెం దీనికి అనుకూలంగా చెప్పండి స్వామి సాయిరాం. టుడే 17th August 2024 నాడు నాగేశ్వరరావు ఈ ప్రశ్న సంధించాడు. ఇవాళ ఈయన కొత్త కావచ్చు. ఈ ప్రశ్నలు 2016 సంవత్సరంలో నేను వచ్చిన కొత్తలోనే చెన్నైలో వేసిన మహనీయుడు ఉన్నాడు ఇక్కడే, బండి రంగారెడ్డి గారు. నాగేశ్వరరావు, బి సైలెంట్ యూ, మీరు మాట్లాడద్దు. బండి రంగారెడ్డి గారు ఆయన అబౌవ్ 85 సార్. ఇప్పుడు మాట్లాడిన నాగేశ్వరరావు కూడా 80 years సార్. ఈయన వాయిస్ మీకు 40 కనిపిస్తుంది, మాట్లాడినా 80 సంవత్సరాల వృద్ధుడు. వెరీ గుడ్. ఆయన వృద్ధుడు కాదు, ఆయన యువకుడు, మేము వృద్ధులం ఇక్కడ అందరం. 80 years మ్యాన్ సార్. ఇదే నాగేశ్వరరావు గారు, ఇదే ప్రశ్న 8 సంవత్సరాల క్రితము బండి రంగారెడ్డి గారండి, మీకంటే ఒక 4 సంవత్సరాలు పెద్ద ఆయన అనమాట. ఒకసారి మేము సిరిదావర్లో మెడికల్ క్యాంపులో సారు నేను ఆపోజిట్ సార్ రెస్పాండ్ కావట్లేదు ఉన్నారు. ఆల్రెడీ ఆస్క్ ద క్వశ్చన్ వన్స్. ఇప్పుడు శాస్త్రి గారు సమాధానం చెప్తారు, విను. ఇప్పుడు భగవంతుడని మనం అంటున్నాం కదా, భగవంతుడు అనేది కేవలం జ్ఞానులకు ఒక్కడికైనా అందరికైనా చెప్పండి?
నాగేశ్వరరావు గారు అందరికీ సార్. కదా, అందరికీ అన్నప్పుడు ఇప్పుడు భగవంతుడు ఏ మాదిరిగా సర్వకాల సర్వావస్థల్లోనూ నిత్యంగా ఉంటాడో ఈ సృష్టి కూడా దాదాపు అదే మాదిరిగా నిత్యంగా ఉంటుంది. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 10 ఏ మాదిరిగా ఉంటాయో ఈ సృష్టిలో ఎప్పుడు కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ పరంగానే ఉంటున్న స్థితిలో అందరికీ అందుబాటులో ఉండేది. సపోజ్ ఆదిశంకర్ల వారు చెప్పినటువంటి అద్వైత జ్ఞానం ఎంతమందికి అందుబాటులోకి వస్తుంది? ఆ స్థితి పోయినాక మాత్రమే వస్తుంది. ఆ స్థితి పోయేదాకా స్వామి చాలా చక్కటి తన జీవితంలో చెప్పిన ఉదాహరణ, చాలా చాలా ప్రాక్టికల్ గా చేసి చూపించిన ఉదాహరణ. ఒక సందర్భంలో ఆల్మోస్ట్ అటవికులు లాంటి వాళ్ళు వచ్చారు స్వామి దగ్గరికి. పుట్టపర్తి ఎంత డిసిప్లిన్ గా ఉంటుంది సాధారణంగా, చాలా ఇక్కడ చెప్పులు ఇక్కడ వదిలిపెట్టాలి, ఏది ఎక్కువ తక్కువ చేయడానికి వీలుండదు, విపరీతమైన డిసిప్లిన్, ఇక్కడ ఉమ్మేయకూడదు, అన్ని ఉంటాయి కదా, సమానత్వం కదా. అప్పుడు స్వామి చేసిన పని ఏమిటో తెలిసిన, వీళ్ళు వచ్చినప్పుడు ఈ సేవాదల్ని పిలిచి వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టమోకండి, ఈ 2 రోజులు వాళ్ళని వదిలేయండి, వాళ్ళ జోలికి ఎక్కువ పోమోకండి, వాళ్ళని అది బాగాలేదు ఇది బాగాలేదు, మీరు చెప్పులతో తిరిగారు, ఇక్కడ ఆ పని చేయకూడదు, ఇక్కడ ఈ పని చేయకూడదు అనేది ఎక్కువ వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టకండి అని చెప్పారు. కొంచెం అదే ఆశ్చర్యం అనిపించింది అందరికీ. సరే, వాళ్ళు చివరికి లోపలికి రావటం, వాళ్ళ దర్శనాన్ని కూర్చోవటం. ఆ కూర్చున్న సందర్భంలో స్వామి చేసింది ఏమిటి, వాళ్ళతో మాట్లాడుతూ ఆ 2 చేతులు ఇట్లా గాల్లో ఇట్లా తిప్పారు. అందులో పెద్ద సిబ్బి లాంటిది వచ్చింది, ఇనప సిబ్బి లాంటిది వచ్చింది. ఏమిటో ఇనప సిబ్బి, అదే మనకి ఏ రకమైన అవగాహన లేని ఒక జస్ట్ మనం దోశలో పోసుకునే సిబ్బి లాంటిది. దాన్ని చూసి వాడు కేరింతలు కొట్టి మహానందం పొందారు. ఇంకోసారి తిప్పారు, అర్ధచంద్రాకారంగా ఇంకోటి వచ్చింది. అవి సూర్యుడు చంద్రుడికి రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ప్రాకృతిక శక్తుల్ని ఆరాధించే వాళ్ళు, చాలా మామూలు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ ప్రాంతాల్లో సన్గాడ్ సార్ ఆయన, ఈయన మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ సన్గాడ్ అనమాట. ఫస్ట్ చూపించింది సన్గాడు, ఒకటి సన్గాడు, మూన్ గాడు. సరే, వాళ్ళకి స్వామి చెప్పింది ఏమిటో తెలిసిన, ఇవన్నీ మీకేం అక్కర్లేదు, పంచాక్షరి మంత్రాన్ని మీరు ఫాలో కండి. ఏమిటయ్యా పంచాక్షరి అంటే, దేవుడున్నాడు. దేవుడున్నాడులో కూడా 5 అక్షరాలే ఉన్నాయి. నమశివాయలో ఏ మాదిరిగా 5 అక్షరాలు ఉన్నాయో, ఈ దేవుడున్నాడు అనే నమ్మకం ఒక్కటే మీకు చాలు అనే. అంటే ఏమంటే ఆ పర్టికులర్ స్థాయిలో వాళ్ళకి దేవుడున్నాడు అనే నమ్మకం ఉంటే చాలు. నెక్స్ట్ లెవెల్కి వచ్చినాక కొంతమందికి ఏం చేస్తారు, భజన వినా సుఖ శాంతి నహి అని కూడా స్వామి చెప్పారు. అంటే ఏమిటి, ఈ భజన కార్యక్రమం, సేవ ఇవన్నీ చేస్తుండండి, అది చేయండి, ఇచ్చేయండి. ఇంకొంతమంది దగ్గరికి వచ్చేటప్పటికి జప ధ్యాన వినా సుఖ శాంతి నహి అన్నారు. జపం ధ్యానం ఉన్నారు. నిజంగానే ఒక మహాయోగి లాంటి వాడు ఎవడో వస్తే, సమాధి స్థితి పొందినటువంటి యోగి వస్తే వాడిని కోపడి సమాధితోనే నువ్వు ఆగిపోతావా, ఆ నెక్స్ట్ లెవెల్ చలిత సమాధి స్థితి దాకా నువ్వు పోవాల్సిన అది కదా సాధన, పోయి నరనారాయణ గుహలో సాధన చేయమన్నారు. అంటే వీటిల్లో ఏది కరెక్ట్ యాక్చువల్లీ? ఎవరికి వారి కరెక్ట్. అంటే ఏ మాదిరిగా భగవంతుడు నిత్య నూతనమో సృష్టి కూడా నిత్య నూతనం కాబట్టి క్లాస్ 1 వాడికి భగవంతుడే. ఇది ఒక సందర్భంలో ఒక సంఘటన చెప్పాను. మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు క్లాస్ 1 వాడు చదువుతున్నాడు. వాడికి ఇక్కడి నుంచి తీసుకుపోయిన డ్రెస్సులో పెట్టెలో సామాన్లు వాడు పట్టుకుపోతున్న దానిలో ఒకటే సాక్స్ పోయింది, 2వ సాక్స్ మర్చిపోయిపోయినాడు. అంటే కొత్తగూడెంలో ఆగిపోయింది, పోలేదు, ఒకటే సాక్స్ అక్కడ ఉంది. సరే, వాడు ఆ సాక్స్ కోసం చూసి మళ్ళీ ఇంకోటి కొనాలి, కొనేదానికి చిన్నపిల్లలు, వాళ్ళకి అవకాశం లేదు, ఎవరైనా పెద్దవాళ్ళు తెచ్చియాలి. ఈ 2వ సాక్స్ ఎక్కడుందా వెళ్తుంటే, నీ కొత్తగూడెంలోనే ఉంది అని అన్నారు స్వామి. వాడి తర్వాత సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు చెప్తాడు, నాన్న స్వామి నిజంగా దేవుడు, సాక్స్ కొత్తగూడెంలో ఉందని చెప్పారు, నిజంగా కొత్తగూడెంలో ఉంది. అంటే వాడి స్థాయికి అది. సో ఆదిశంకర్ల స్థాయికి విశ్వం అంతా ఒకే ఒక చైతన్యం అయితే నేను నిన్ను లిమిట్ చేసి కొన్ని జాగాలో ఉంది అని చెప్పాను. కరెక్ట్, ఆ స్థాయిలో అది. అంటే మెట్టుగా మనం పోవటమే తప్ప, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో లౌకికంగా సామాజిక జీవితంలో దీన్ని మనం అన్వయం చేసుకునేటట్టయితే, హయ్యెస్ట్ ఫిలాసఫీ ఇస్లాం మతంలో వాళ్ళు చెప్తారు, నిరాకార పరబ్రహ్మ గురించి చెప్తారు.
అవును. కానీ వాళ్ళకు ఉండే జ్ఞానం ఎట్లా ఉంటుంది? అత్యంత పాశవికమైనటువంటి జ్ఞానంతో ఉండి హయ్యెస్ట్ పదార్థాన్ని, హయ్యెస్ట్ విషయాన్ని గురించి చెప్తారు. ఈ రెండింటికి మ్యాచ్ కాక ఎన్ని రకాల ఆ సమాజం ఎన్ని రకాల తిప్పలు పడుతుందో, ఒక్కొక్కళ్ళు ఇంకొకళ్ళు ఏ మాదిరిగా చంపుకుని నేను చేస్తున్నది రైట్ అనే భావంతో ఉన్నారో మనం ఆలోచించుకోవచ్చు. దీనికే ఆదిశంకరుడు చెప్పిన మాట కనుక చూసేటట్టయితే, పంచబ్రహ్మలు అనే 5 మెట్ల మీద అధిగమించి పైకి పోయినాక ఉన్నటువంటి ఓ నిరాకార పరబ్రహ్మ అనే మాట చెప్తాడు సౌందర్యలహరిలో. అంటే ఏమిటి? పంచబ్రహ్మలు 5 మెట్లుట. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, శివ, సదాశివ, లేదా కాలబ్రహ్మ, సదాశివ, ఈ 5 మెట్లు దాటి పైకి పోయినప్పుడు పొందే స్థితిని ఆ నిరాకార పరబ్రహ్మ యొక్క అగ్రాహ్య అమనస్క అనుభవ స్థితి అనే మాట. ఆ స్థితికి పోయేదానికి మెట్టు లేకుండా ప్రయత్నం చేసేది ఇస్లాం మతం లాగా ఉంటుంది. దానికి ఒక సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక రాజుగారికి ఒక కొడుకున్నాడు. ఆ రాజుగారు తలుచుకుంటే దెబ్బల కొత్తవాడు ఏదైనా వేయగలుగుతాడు. ఈ కొడుకుని తీసుకుని షికారు పోతుంటే ఆ గొడ్ల కాచుకునే బుడ్డాడు కనిపించాడు వాళ్ళకి. వాడు మొండిమల, ఆ మొండిమలతో పాటు మొలతాడు, ఆ మొలతాడుకు వచ్చిన తిత్తి, ఆ చిన్న తిత్తిలో వాడు రూపాయి, పావలా, 10 పైసలు అందులో పెట్టుకుంటే అది చూసి రాజుగారి కొడుకు చాలా వ్యామోహం కలుగుతుంది. నాకు ఆ తిత్తి కావాలి అంట. దేనికి ఇది నాన్న అంటే, ఏదైనా డబ్బులు అది పెట్టుకునేదానికి, ఏదైనా వస్తువు అందులో పెట్టుకోవచ్చు. సరే, రాజుగారు తలుచుకుంటే కష్టమేముంది, వాడికో బంగారపు దీరామం ఏదో ఇస్తాడు, వాడు చాలా సంతోషంగా తిత్తి ఇస్తాడు. ఈ రాజుగారి కొడుకు ఆ తిత్తి తనతో పడి పెట్టుకుని దాంతో ఆనందిస్తూ ఉంటాడు. కొంత దూరం పోయినాక వాళ్ళకు ఒక ఏనుగు ఎదురుపడుతుంది. నాన్న దీనిలో ఏదైనా పెట్టుకోవచ్చు అన్నావు కదా, ఆ ఏనుగుని పట్టుకొచ్చి ఇందులో పెట్టు అంటాడు. ఏదన్నా పెట్టచ్చు, కానీ ఆ ఏనుగు ఇందులో పడుతుందా? ఇస్లాం యొక్క పరిస్థితి ఇవాళ ఆ మాదిరిగా ఉన్నది. హైయెస్ట్ థాట్, లోయెస్ట్ జీవన విధానము, ఈ రెండు మిస్ మ్యాచ్ అవుతాయి. సో అట్లా మిస్ మ్యాచ్ కాకుండా ఉండేదానికి హిందూ మతంలో ఏ వ్యక్తికి సంబంధించిన విధానంగా ఆ వ్యక్తి టైలర్ మేడ్ గాడిని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే టైలర్ మేడ్, నిజంగా గాడ్ ఇస్ టైలర్ మేడా? తన పరిమితంగా పెట్టుకో, తనకి తగ్గట్టుగా పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో తనకి తగ్గ పరిమితిని, అందుకనే స్వామి చక్కటి ఉదాహరణ చెప్పారు. మిగతా అన్ని మతాల్లోనూ ఒక డ్రెస్ కుట్టించి ఈ డ్రెస్కి నువ్వు సరిపోవాలని చెప్తే, హిందూ మతం మాత్రం మామూలు గుడ్డ అక్కడ పెట్టి నీ సైజుకు నువ్వు కుట్టుకో ఉంటుంది. సో అంటే అద్వైతం అనేది ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఆల్, ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ అనుభవం. అందుకనే 4 ఆశ్రమాల్లో కూడా తురీయ ఆశ్రమానికి పోయినప్పుడు మాత్రమే వేదం ఆల్మోస్ట్ సంపూర్ణ వేద పారాయణ అంతా అయిపోయి ఆ అనుభవం వచ్చినాకనే వేదాంతం అనే మాట వస్తుంది. ఆ వేదాంత స్థితికే అది అనుకున్నప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి దాని దాకా పోవాల్సి వస్తుంది. అందుకని క్రమ పద్ధతిలో ఎవరెవరికి తగ్గట్టుగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఆదిశంకర్ల వారు మనకి చెప్పటం అని అనుకోవచ్చు. అంటే చిట్ట చివరికి పోయినాక ఇది మర్చిపోమోగా అని చెప్తున్నాడు ఆయన. సో ఏ స్థాయికి ఆ స్థాయి చూసినప్పుడు మనం ఉన్న స్థాయికి తగ్గట్టుగా మనం కనుక ప్లాన్ చేసుకుంటూ పోయేటట్టయితే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 1లో ఉన్నవాడిని చూసి క్లాస్ 5 వాడు ఈర్ష్యపడాడు. మెట్టుగా పైకి వీడు వచ్చినప్పుడు ఆ స్థితికి వస్తాడు. ఆ మాదిరిగా దాన్ని అన్వయం చేసుకుంటే మనకి హిందూ మతం సమన్వయం అవుతుంది. ఆదిశంకరుడు చెప్పింది రైట్, ఆదిశంకరుడు చెప్పింది ఆదిశంకరుడు స్థాయికి రైట్. చాలా బాగా చెప్పారు గురుగారు. చాలా సాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. నమస్కారం. Okay, sir. We can conclude here, sir. Okay. Sairam. Next Tuesday, yes, Tuesday we can take up, sir. Thank you. Okay, thank you. Sairam.